అరటిపండు తింటే పిల్లలు పుడతారని అందరికీ అరటిపండు పంచడంలో ఏ నమ్మకం ఉంది, ఏ విశ్వాసం ఉంది? అది మూఢనమ్మకం కాదా? యేసు ప్రభు ఎప్పుడైనా నీకు విశ్వాసం లేదు నేను చేయనని ఎవరినైనా పంపించినట్టుగా ఈ బైబిల్లో ఒక మొక్క చూపించండి నాకు. ట్రోలింగ్కి గురవకూడదు, ట్రోల్ చేసేలాగా ఉండకూడదు. ఈరోజు సాక్ష్యాల పేరుతో ఎంత దారుణమైన ట్రోలింగ్స్ ఉన్నాయో చూడండి. కావాలంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి అన్లిమిటెడ్ నెట్ ఇచ్చాడంట దేవుడు. రాత్రంతా నెట్ బ్యాలెన్స్ అయిపోయినా కూడా ఇంకా అది ఎలా వస్తుందో పర్లోకం నుంచి వచ్చేస్తున్నాడు సిగ్నల్. నెట్ వాడుతూనే ఉన్నారంట అవ్వలేదంట. మనం ట్రోలింగ్కి గురయ్యే సేవకులుగా ఉండకూడదు. అందుకే నన్ను ఎవడో ట్రోల్ చేయడు. ఆడికి నేను ట్రోలింగ్ మెటీరియల్ కాదు. నన్ను ట్రోల్ చేయాలంటే ఆడికి చాలా ఉండాలి. సాతాన్ ఎంత తెలివైనడు అంటే, ఓహో మీరు ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారు కాబట్టి మొత్తం కొలాప్స్ చేసేయాలి అంటే నా మనుషుల్ని మీలోకి పంపాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఇంత పవిత్రంగా క్రైస్తవ్యం ఉంటే వాడికి బీటలు పడిపోతాయి. ఇప్పుడు క్రైస్తవ్యంలో గోధుమల చేలో ఏం మొలిపించాలి? గురుగులు మొలిపించాలి. ఆ గురుగులు మొలిపిస్తే ఏమవుద్ది? నెక్స్ట్ గోధుమల చేలో గురుగులు మొలిపిస్తే వీళ్ళు మనం ఒకటే అంటే కొంచెం బోర్డు మార్చారంతే అన్నట్టు ఉండాలి. అలా చేశాడు అపవాది. ఈరోజు ఆ మాయలోకి చాలామంది క్రైస్తవులు వెళ్ళిపోయారు. చాలామంది. కొన్ని చెప్తాను, టూకీగా వినండి. భక్తి పేరుతో ఏదైతే మనం వద్దనుకుని విడిచిపెట్టి వచ్చామో, ఈ విశ్వాసంలో లోపాలున్నాయని ఏదైతే అనుకుని ఇక్కడికి వచ్చామో అదే లోపాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అపవాది. అవునా కాదా? ఇది వరకు తాయెత్తు కట్టుకుంటే మూఢనమ్మకం అనేవారు. క్రిస్టియానిటీలోనే తాయెత్తు కట్టుకుంటే ఏంటది? మూఢనమ్మకం. ఇంకా ఈ మూఢనమ్మకాన్ని ఎందుకు నమ్ముతున్నారు అన్నవాళ్ళు లేకపోలేదు, ప్రసంగించిన వాళ్ళు లేకపోలేదు. నిజమే, తాయెత్తు వల్ల అందులో ఒక రేకు ముక్క బూడిది వేస్తారు తప్ప అందులో ఏం ఉండదు కాబట్టి మూఢనమ్మకం ఓకే. మరి అరటిపండు ఏ నమ్మకం? అది ఎవడు అడగడు. అరటిపండు తింటే పిల్లలు పుడతారని అందరికీ అరటిపళ్ళు పంచడంలో ఏ నమ్మకం ఉంది, ఏ విశ్వాసం ఉంది? అది మూఢనమ్మకం కాదా? అవి అరటిపళ్ళు రా నాయన. ఏం ఫలాలట అవి? పుత్రదాత వృక్ష ఫలాలంట. అంటే చూడండి, ఒక మోసం. ఇప్పుడు అరటిపళ్ళు తిన్న వాళ్ళందరికీ పిల్లలు పుడతారా? గ్యారంటీ ఇవ్వగలరా? ఈ అరటిపండు తీసుకో, తిను, వచ్చే సంవత్సరానికి బాబుని ఎత్తుకుని వస్తావు, రాకపోతే చెప్పు తీసుకొట్టు అని గ్యారంటీ ఇచ్చి అరటిపండు ఇచ్చి పంపిస్తారా? పంపించరు. పైపెచ్చి ఏమంటారు తెలుసా? నీకు విశ్వాసం లేదయ్యా అంటారు. ఇప్పుడు విశ్వాసం లేనోడు నీ దగ్గరకు వస్తాడా? రాడు. యేసు ప్రభు ఎప్పుడైనా నీకు విశ్వాసం లేదు నేను నీకు చేయనని ఎవరినైనా పంపించినట్టుగా ఈ బైబిల్లో ఒక మొక్క చూపించాడు నాకు. నీకు విశ్వాసం లేదు కాబట్టి నేను స్వస్థత చేయను అని చెప్పినట్టు ఎక్కడైనా ఉందా? లేదు. విశ్వాసం లేని చోటకి ఆయన వెళ్ళడు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు విశ్వాసం ఉంటేనే వస్తారు. విశ్వాసం లేని వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళడు. ఆయన అసలు ఏమీ చేయడు. అక్కడ ఆయన విశ్వాసం లేదని ఆయనకు తెలిసిపోద్ది, ఇంకేమీ చేయడు. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏ ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు? వీళ్ళు విశ్వాసంతో వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మీరందరూ దేవుని వాక్యం వినాలన్న ఆశతో వచ్చిన వాళ్ళు మీరు. లేకపోతే రారు, లేకపోతే వచ్చి ఇక్కడ కూర్చోరు, నేర్చుకోరు, అసలు దేవుని సన్నిధికే రారు. మీరు అలా చూసుకుంటూ వెళ్ళిపోతారు రోడ్డు మీద నుంచి, ఏదో జరుగుతుంది ఇక్కడ కార్యక్రమం అనుకుని, అంతే. కానీ మీరు లోపలికి వచ్చి కూర్చొని దేవుని మాటలు వింటున్నారంటే మీరు దేవుని పిల్లలు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు. ఈ పళ్ళు పంపిణీ ఏంటో నాకు అర్థం కాల. చూశారు? ఇప్పుడు ఒకవేళ విశ్వాసమే అంటే, విశ్వాసం ఉన్నవాడు తన సంఘంలో విశ్వాసం పనిచేస్తుందా? పనిచేయదా? పనిచేస్తుంది కదా. విశ్వాసం తన సంఘంలో ఉన్నా పనిచేస్తుంది, ఎక్కడున్నా పనిచేస్తుంది. చూడండి, ఘోరమైన దుష్క్రియ అది ట్రోలింగ్కి వెళ్తుంది. ఇంకా వాళ్ళు ఒకటే ట్రోలింగ్. చూశారు? మనం చేసే కార్యక్రమం ట్రోల్ అవ్వకూడదు. మనం చేసే కార్యక్రమం ఎలా ఉండాలి? ప్రజలు దేవుణ్ణి తెలుసుకునేంత గొప్పగా ఉండాలి. ప్రజలు దేవుణ్ణి అర్థం చేసుకునేంత గొప్పగా ఉండాలి తప్ప ట్రోలింగ్కి గురవ్వకూడదు, ట్రోల్ చేసేలాగా ఉండకూడదు. ఈరోజు సాక్ష్యాల పేరుతో ఎంత దారుణమైన ట్రోలింగ్స్ ఉన్నాయో చూడండి. కావాలంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఎంతమంది ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు ఆ వీడియోలు వేసుకొని పండగ చేసుకుంటున్నారు. క్రైస్తవులందరికీ అవమానం. ఈరోజు ఏదో ఒక వీడియో చూశాను, ఒక అద్భుతమైన ఆనిముత్యం.
ఆవిడంట ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందంట, నెట్ బ్యాలెన్స్. మరి మీరు ఎంతమంది చూసారో నాకు తెలీదు. నెట్ బ్యాలెన్స్ అయిపోతే రాత్రి గట్టిగా ప్రార్థన చేశారంట మొగుడు పెళ్ళము. ప్రభువా ఏంటి ప్రభువా ఈ బాధ, ఒక్క వీడియో చూడలేకపోతున్నాం, ఫేస్బుక్లోకి వెళ్ళలేకపోతున్నాం, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయకపోతే మాకు 1కి 2కి రావు, అంత ఇబ్బంది పడిపోతాం, ఈ శోధన ఎలా చేయించాలి ప్రభు అని రాత్రంతా ఏడ్చి ప్రార్థన చేస్తే అన్లిమిటెడ్ నెట్ ఇచ్చాడంట దేవుడు. రాత్రంతా నెట్ బ్యాలెన్స్ అయిపోయినా కూడా ఇంకా అది ఎలాగొస్తుందో పరలోకం నుంచి వచ్చేస్తుందంట సిగ్నల్. నెట్ వాడుతూనే ఉన్నారంట, అవ్వలేదంట. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల మేము బ్యాలెన్స్ వేసుకోకుండా మాకు ఏమొచ్చింది, నెట్. సిగ్గుందా అసలు? ఏంటి అసలు ఇది? ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని ఎవడడిగాడు అసలు? మిమ్మల్ని క్రైస్తవులని ఎవడు చెప్పాడు అసలు? ఎంతకాలం ఇంకా దేవుని నామాన్ని అన్యుల మధ్యలో అవమానానికి హేళనకు గురి చేస్తారు? ఇది ఈనాటి క్రైస్తవ్యం పరిస్థితి. చూశారు, వ్యర్థంగా పరిగెత్తుతున్నారు. అర్థవంతమైన పరుగు కాదది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని అన్న పౌలు గారి మాటలు ఎక్కడా, ఇలా బతుకులు ఎక్కడా? ఒక ఆవిడ అడిగిందంట, అల్లుడికి బంగారం అడిగాడంట. అల్లుడు మంచి అల్లుడే, ఆవిడ మళ్ళీ ఓ పాదిరమ్మ. ఇప్పుడు అల్లుడికి బంగారం పెట్టాలంట, ప్రార్థన చేసిందంట, చెప్పిందంట మోడల్ కూడా, నాకు ఆ బంగారం కావాలంటే అప్పుడు దేవుడు రోడ్డు మీద దొరికేలా చేశాడంట. రోడ్డు మీద వెళ్తుందంట, పొద్దున్న ప్రార్థన చేసుకుంటే 11 అయ్యేసరికి దొరికేసిందంట. అంటే ఎవరు కొట్టేసావుగా? ఇప్పుడు నువ్వు ఆనందంగానే ఉన్నావు, అది పట్టుకెళ్ళి అల్లుడికి ఇచ్చేసావు, మీ అల్లుడు అకౌంట్లో వేసేసావు. మరి అది పోగొట్టుకున్నవాడు ఏడుస్తాడుగా పాపం. ఏ ఇల్లాలది పడిపోయిందో, ఏ ఇల్లాలని ఏ అత్తగారు కొట్టేస్తుందో అది పడేసిందని, ఏ ఇల్లాలని ఏ మొగుడు దంతున్నాడో అది పడేసిందని, ఎవరో ఇంట్లో పడి నొత్తినోరు బాదుకుని ఏడుస్తున్నారో అది పడేసిందని, అది మాత్రం నీకు దొరికించేశాడు దేవుడు. వాళ్ళకి అన్యాయం చేసేసాడు. చెప్పడానికి సిగ్గైనా లేదాయే? పోనీ పరలోకంలో ఏమైనా స్పెషల్ కంసాలు ఆయన ఉన్నాడేమో, ఆయన డిజైన్ చేసి ఆకాశంలోంచి కిందకి వేసాడేమో, అది నీకు దొరికిందేమో. అసలు చెప్పడానికైనా సిగ్గుండాలి కదా. కష్టపడి సంపాదించుకున్నాను, నా దేవుడు నాకు సాయం చేశాడు, నా పనుల్లో కలిసి వచ్చింది, నా వ్యాపారంలో కలిసి వచ్చింది, ఉద్యోగంలో కలిసి వచ్చింది, ఎప్పటి నుంచో అది మెళ్ళ వేసి తిరుగుదాం అనుకుంటున్నాను, ఇన్నాళ్ళకి దేవుడు నాకు సహాయం చేశాడు, అది కొనుక్కున్నాను, మెళ్ళ వేసి ఊరేగుతున్నానండి, అది బాగుంది పోను అలా చెప్పు, గౌరవంగా ఉంది చెప్పుకోవడానికి, అంతేనా? అవునా? మా ఆయన గారు ఏదో బిజినెస్ చేశారు, కలిసి వచ్చింది, ఒక నెక్లెస్ వేయించి ఇచ్చారు, ఎంత గౌరవంగా ఉందో చెప్పడానికి? లేదా మాకేదో ఉద్యోగం చేసాం, ఉద్యోగంలో డబ్బులు ఎక్కువ వచ్చినాయి, ఒక నెక్లెస్ చేయించుకున్నాం, మెళ్ళ వేసి తిరుగుతున్నాం, తప్పేం లేదు, అంతే. ఎంత గౌరవంగా ఉందో చెప్పడానికి? ఇటు దారిలో దొరికిసిందా? ప్రార్థన చేస్తే దేవుడు ఆళ్ళ కడుపు వీళ్ళ కడుపు కొట్టేసి నీకు పెట్టేశాడా? అది సాక్ష్యం. అది వినేవాడికి ఎలా అనిపిస్తుంది? అమ్మో వీళ్ళ దేవుడు ఆళ్ళది వీళ్ళదే పడిపోతే వీళ్ళకి దొరికేలా చేస్తాడు, అది వీళ్ళు పట్టుకుపోతారని చెప్తారా? మరి అలా అయితే ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు, మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, అందరినీ సమానంగా చూస్తున్నాడు, ఒక్కడే కన్న తండ్రి. ఆయనకి భేదం లేదు, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చేవాడు మన కన్న తండ్రి. ఇంత చక్కగా వాక్యం సెలవిస్తుంటే మనం ఏం చెప్తున్నాం, ఏం అర్థం చేసుకుంటున్నాం దైవ గ్రంథాన్ని? చూసారా, వ్యర్థమైన పరుగు అయిపోతుంది. చూసారా, చాలామందిది వ్యర్థమైన పరుగు. మన పరుగు ఎప్పుడు వ్యర్థంగా ముగిసిపోకూడదు ప్రియమైన దేవుని సంగమా, అర్థవంతంగా ఉండాలి. మీరు ఇచ్చే సాక్ష్యం కూడా వినటానికి, అవతలి వారికి మీరు ఏదైనా ఒక విషయం చెప్తుంటే, ఒక విషయం మీరు ఎదురు వాళ్ళతో పంచుకుంటుంటే, విన్నవాడు మీరు చెప్పిన విషయాన్ని బట్టి దేవుని స్తుతించాలి, మహిమపరచాలి, కానీ మీరు చెప్పిన విషయాన్ని బట్టి దేవుణ్ణి అవమానపరచకూడదు. ఎంత వింతగా ఉంటాయో ఈ సాక్ష్యాలు. ఒక అమ్మాయి నిలబడి చెప్తోంది, ఇందాక ఎవరో పంపించారు, ఒక అమ్మాయి చెప్తుంది హైదరాబాద్లో ఒక బడా సేవకుడికి, అయ్యా మీరు ఇచ్చిన ప్రేరాలు రాసుకున్నాను, జుట్టు అంతా నల్లగా అయిపోయింది అంది. ఆయన ఆనందంతో, హే ప్రేరాలు రాసుకున్నాక జుట్టు అంతా నల్లగా అయిపోయిందా? అవునా, సూపర్, ఎక్స్ట్రాడినరీ, ఎక్సలెంట్ అంటున్నాడు. ఆయనేమో రంగు వేసుకుని, కెమెరా క్లియర్గా దగ్గర తీసుకెళ్తే ఇక్కడ అంతా రంగు కనబడుద్ది, సగమేమో వైట్, కిందన పైనేమో బ్లాక్. నువ్వేమో ఆ ప్రోడక్ట్కి హెడ్వే, నీ దగ్గర నుంచే బయటకు వెళ్తుంది ప్రోడక్ట్. ఆ కంపెనీ ఓనర్ నువ్వు, ఆ కంపెనీ హెడ్ నువ్వేమో పెయింట్ వేస్తున్నావు ప్యాకెట్ కట్ చేసి నల్లగా కనబడాలని.
కానీ నీ ప్రోడక్ట్, నీ కంపెనీ నుంచి వెళ్ళిన ప్రోడక్ట్ రాసుకొచ్చిన అమ్మాయికి ఏమైపోయిందంట? నల్లగా అయిపోయిందంట. ఇప్పుడు ఆ జుట్టు నల్లగా అయితే ఏమైనా కూట్లు కలిసి వచ్చినాయా తల్లి నీకు? ఇంకెప్పటికీ తెల్లగా అవదా అది? ఏమండి, ఇప్పుడు సహజం ఏంటి చెప్పండి? శరీరానికి ఉన్న సహజ గుణం ఏంటి? ఏమంటే మామగారు, ఒకప్పుడు మీ జుట్టు నల్లగా ఉండేది కదా నిగనగలాడతా, ఇప్పుడు చూడండి ముగ్గుబొట్టు అయిపోయింది మామగారు జుట్టు. అలాగ అందరికీ అవుతుంది, సహజం. అది సహజం. మనందరికీ వయసు మీద పడుతుంది. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఇప్పుడు నున్నగా ఆనపకాయలో ఉన్నారు ఒక్కొక్కళ్ళు, ఖచ్చితంగా ఎండిపోయిన ఆనపకాయలాగా అయిపోతారు. విత్తనాలకు ఎండబెట్టిన కాయలాగా అయిపోతాం ఏదో రోజు. అవును కదా? ఇప్పుడేమో కూర కోసం తెచ్చుకున్న కాయల్లా ఉన్నాం, ఆనపకాయలాగా. కూర కోసం తెచ్చిన ఆనపకాయకి విత్తనాలకు ఎండబెట్టిన ఆనపకాయకి తేడా ఉందా లేదా? ఉందా? విత్తనాలకు ఎండబెట్టిన ఆనపకాయ ఎలాగుంటుంది? డొలకైపోయి పచ్చదనం అంతా పోయి ఇలా ఊపుతుంటే ఆ గల 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 సౌండ్ వస్తుంటుంది, విత్తనాలు ఊగుతుంటాయి అందులో. కూర కోసం తెచ్చుకున్న ఆనపకాయ ఎలా ఉంటుంది? నిండుగా పుష్టిగా ఊపితే సౌండ్ రాదు. మనం కూడా అలాగ ఉన్నాం ఇప్పుడు. కానీ ఏదో రోజు ఎండిపోతాం. అందుకే ప్రభు అన్నాడు, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అన్నాడు. ఇంత తెలిసాక కూడా ప్రేరాయలు రాసుకున్నానండి, నల్లెంటుకలు తెల్లెంటుకలు నల్లగా అయిపోయినాయి అని చెప్పడం ఏమైనా బుద్ధిహీనమైన మాట కాకపోతే వినేవాడు ఏమనుకుంటాడు? అది ఏమైనా క్యాన్సరా, ఎయిడ్సా? జుట్టు తెల్లబడింది అంతేనా? దానికే ప్రాణాలు పోతాయా? దానికే ప్రపంచం తలకిందలైపోద్దా? ఏమైనా కన్నొంకరా, కోలొంకరా? జుట్టు తెల్లబడితేనే పెద్ద ప్రమాదం. అదేమన్నా ప్రపంచ సమస్య కాదు కదా. దాని గురించి కూడా మైకిల్ మూతులు పెట్టి మాట్లాడుకోవాలి. అంత చండాలంగా ఉందంటే వ్యవస్థ, అంత చండాలంగా ఉంది. రోజు రోజుకి దిగజారిపోతున్నారు మనోళ్ళు. మనం ట్రోలింగ్కి గురయ్యే సేవకులుగా ఉండకూడదు, అర్థమైందా? అందుకే నన్ను ఎవడో ట్రోల్ చేయడు, ఆడికి నేను ట్రోలింగ్ మెటీరియల్ కాదు, అర్థమైందా? నన్ను ట్రోల్ చేయాలంటే ఆడికి చాలా ఉండాలి, ఇంకో జన్మ ఎత్తాలి. ట్రోలింగ్ మెటీరియల్లా ఉండకూడదు. జ్ఞానవంతుడు ఎప్పుడు జ్ఞానవంతుడిలా, వివేకవంతుడిలా ఉండాలి. మనల్ని చూసి ఇంకోటి నేర్చుకోవాలి తప్ప మనల్ని చూసి ఎగతాళి చేసే స్థితి మనం ఎప్పుడు ఎవరికి ఇవ్వకూడదు. అలాంటి ధన్యకరమైన స్థితిలో ఉండాలి, అర్థమైందా? కోత్తయ్యలు కుప్పుగంతులు, సింహాలు తేయకూడదు. యోధా గోత్రపు కొదమ సింహము వలె ఆయన ఫాలో అవుతున్న పిల్లలుగా సింహాల మాదిరి రోషం కలిగి, ధైర్యం కలిగి, పౌరుషం కలిగి, సత్యాన్ని పట్టుకుని జ్యోతుల వలె ఉండాలి లోకమందు తప్ప ట్రోలింగ్ మెటీరియల్ లాగా కుప్పిగంతులేసే బ్యాచ్ లాగా మారిపోకూడదు. సో ధైర్యంగా ఉండండి, శక్తి కలిగి ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, రోషం గలవారై ఉండండి, సత్య సంబంధులుగా ఉండండి, సత్యములో ఉండండి, సత్యాన్ని విస్తరింపచేయండి, సత్యం కొరకు మాత్రమే ప్రయాసపడండి. ఒక విలువైన మాట చెప్పి ముగిస్తున్నాను. మీరందరూ సత్యమునకు స్తంభములై ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఏమై ఉండాలి? సత్యమునకు స్తంభములు దేవుని సంఘములు.